बादरायणः कस्मै येन विभासितोऽयमतलो ज्ञानप्रदीपः तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तद्रूपिणा योगीन्द्राय तदात्मनाय कारुण्यतः तच्छुद्धं विमलं विशोकममृतं सत्यं परं धीमहि नमस्तस्मै भगवते वासुदेवाय साक्षिणे यैदं कृपया कस्मै यापयाचते क्षेमोक्षवे यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावपुत्रेति तन्मयतया वित्तरवो विनेरुत्तम् सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि योगीन्द्राय नमस्तस्मै शुक्लाय ब्रह्मरूपिणे संसारसापदर्पदष्टं यो विष्णुरातं अमूमुच्यतु कालव्यालमुखग्रासत्रासनिर्नाशयेतवे श्रीमद्भागवतं पुण्यं शास्त्रं खलो क्षीरेण भाषितं निगमकल्पतरो गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबतभागवतं रसमालयं रघोरसिका भूभावुकाः श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमांस्यमेव मूलं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिसहितं नष्कर्म्यमा विश्रुतं तत्शृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्येन्नरः धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सदां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृत्यवरुध्यते यत्र कृतिभिः शुश्रूषति तत्क्षणात् स्वर्गे सत्ये च कैलासे वैकुण्ठे नास्त्येयं रसः अतः क्षिपन्तु सद्भाग्याः मामुञ्चत करिचित् कृष्णप्रियं सकल कल्मषनाशनं च मुक्त्येकहेतुमिह भक्तिविलासकारि सन्तः कथानकमिदं पिबतादरेण लोके हि तीर्थपरिशीलनसेवया किं स्वपुरुषमपि वीक्ष्य पाशहस्तं वदति यमः किल तस्य कर्णमूले परिहर भगवत्कथासु मत्तान् प्रभुरहम् अन्यनृणां न वैष्णवानां रसप्रवाहंस्तेन श्रीशुकेन गिरिता कथा कंठे संपद्यते येन स वैकुण्ठप्रभुर्भवेत्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। कृष्ण भगवान की जय। భగవన్నామస్మరణను శృతి గీతలు అంటారు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు అడిగితే బ్రాహ్మణోత్తమ శుకయోగి ఈ పరబ్రహ్మ కార్యకారణాలకు నిలయం అని చెప్పి చెప్తారు కదా, కారణం లేకుండా కార్యం ఉత్పన్నం అవ్వదు అని చెప్పి చెప్తారు. అలా త్రిగుణాలకు అతీతుడైనటువంటి భగవన్నామస్మరణ యొక్క మహాత్మ్యాన్ని చెప్పమంటున్నాడు. బుద్ధీంద్రియ మనఃప్రాణాన్ జనానామసృజత్ ప్రభు మనకు పశువులకు తేడా ఏం పెట్టాడంటే బుద్ధి అనేటువంటిది ఒకటి ఎక్కువ పెట్టాడు. వాటికి ఉన్నట్టుగానే మనకు కూడా ఆహార నిద్ర భయం ఐదునాలు నాలుగు కూడా అన్నిటికీ ఉంటాయి. ఆహారం ఉంటుంది, నిద్రపోతాం, సంసారం చేస్తాం. అలాగే భయం కూడా అన్నిటికీ ఉంటుంది. పశువును కూడా పుట్టవంగానే భయపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నట్టుగానే ఒక్కటే ఎక్కువ ఇచ్చాడయ్యా, అది బుద్ధి అనేటువంటిది ఇచ్చాడు. దాన్ని సరిగ్గా వినియోగించుకుంటూ ఇది నారదునికి నారాయణ ఋషీశ్వరునికి జరిగినటువంటి కథ అని చెప్పి చెప్తున్నాడు. ఈశ్వరస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగహీరితాః. భగవంతుడు చెప్పాడు అంటున్నాడు. ఈ భగ అంటే ఏమిటి? భగవంతుడు అన్న దాంట్లో భగ శబ్దానికి అర్థం ఏమిటంటే ఐశ్వర్యాన్ని, సమగ్రమైనటువంటి శక్తిని, యశస్సును, శ్రియ సంపదను, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇవన్నీ ఉన్నటువంటి ఈ ఆరేట్లను కలిపి భగ అంటారు. అది ఉన్నవాడిని భగవాన్, భగవంతుడు అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకుండి తన దగ్గర ఉన్నది కనుక ఇవ్వగలుగుతాడు కనుక భగవంతుడిని ఆయన భగవత్ శబ్దంతో పలకరిస్తారయ్యా అంటూ నరనారాయణ శబ్దం చెప్పుకుంటూ ఇంకా మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, అలాగే ఐదవది అది ఆజ్ఞాత చక్రం, ఆ తర్వాత సహస్రారం. ఈ మొత్తం 6 చక్రాలను దాటి సహస్రారానికి మన యొక్క మనసును అలాగా పయనింపజేస్తూ ముందుకు తీసుకుపోవాలి. దాన్ని బ్రహ్మ పైన తల్లీనం చేయాలి. అలా చేస్తే కనుక మనకు ఈ భస్త్రి తిత్తికి, కమ్మరి కొలిమిలో ఉండే తిత్తికి తేడా లేకుండా ఉంటుందయ్యా. కాబట్టి దానితోటి భగవంతుని మనం ఆరాధన చేయాలి. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్య సాత్వకం. కాబట్టి సాత్విక జ్ఞానంతో భగవంతుని ఆరాధన చేయాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా మనిషిలో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో యదిన సముద్ధరంతి యతయ హృది కామ జటా దురధిగమో అసతాం హృదిగతో స్మృత కంఠమణి అశ్రుతపయోగినాం ఉభయతోప్యసుఖం భగవన్ అనభగతాంతకానధి అధిరూఢ పదాద్భవతః. హే పరమ పురుష, మానవుల్లో కొందరు యతులైనప్పటికీ కూడా వాళ్ళ మనసుల్లో యతిభావం ఉండదు. యతులు మామూలుగా ఏదో అన్నగాడు చెప్పినట్టుగా ఆ ప్రయాగ పోయేందుకు ఒక అడ్రస్ వేసుకోగానే మన లోపల యతిభావం వస్తుందా? యతి అనేటువంటిది అది సంసారిక జీవనంలోంచి బయటకు ముక్తులై వచ్చేసి
మనం బోధమంటే పాపం ఆయన ఇప్పుడు అన్నాడు చెరోట అయితే కాషాయం వేద్దాంబా సన్యాసులు వేరే పోదామని వాళ్ళని కూడా అదే. కాబట్టి పాపకర్మల పుణ్యఫలాల యొక్క ఫలితాన్ని తెలుసుకొని పాపం చేయకుండా ఇతరుల సర్వప్రాణి కోటికి కూడా శుభాన్ని కలిగించాలనే బుద్ధిని కలిగి ఉండడమే అది. అలాంటి వైరాగ్యాన్ని మనం అలవరుచుకోవాలి. అది వచ్చిన తర్వాత ఎవరైతే ఉంటారో యతిగా వేషం మార్చుకుంటే యతి కాడయ్యా, యతికి లక్షణాలు ఉంటాయని చెప్పి యతి లక్షణాలు చెప్తూ ఉన్నాడు. ఇంకా నమస్తస్మై భగవతే కృష్ణాయ అమలకీర్తయే యోధత్తే సర్వభూతానాం అభవాయో శతి కళాహ. హే దేవదేవ సచ్చిదానంద స్వరూప కృష్ణ పరమాత్మ, నీవు నీ యొక్క కీర్తి నిర్మలమైనటువంటిది, నీకు నేను నమస్కరిస్తున్నాను అనుకుంటూ అలాగా వ్యాస మహర్షి గౌరవాదరాలతో నారదునికి చెప్పిన విషయాన్ని శుక బ్రహ్మ ఈయన తెలుపుతూ ఉన్నాడు. రాజా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా నిగ్రహానుగ్రహ సమర్థులే. ఈ ముగ్గురు కూడా సమాన శక్తివంతులే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ముగ్గురు కూడా ఒకటే. అందరికంటే ఇంకా ఎక్కువైనటువంటిది ఆ పరాత్పరి దేవి జగదంబిక ఉంటుంది. ఆమె తర్వాత వీళ్ళందరూ కూడా ఈ త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు పరమశివుడు శీఘ్రంగా ప్రసన్నులవుతారు. కాబట్టి అందరూ కూడా ఎక్కువగా ఈ తొందరగా ఏదైనా వరం పొందాలి అంటే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తారు. ఆ హిరణ్యకశిపుడికి ఇక్కడ లేని వరాలు వాడు అడిగిన ఇచ్చాడు. ఎలా కావాలనుకుంటే అట్లాగా బ్రహ్మదేవుడు వచ్చి తథాస్తు అన్నాడు. అలాగే శివుడు కూడా ఎవరు అడిగితే వాళ్ళకి అలా ఇస్తూ ఉంటాడు, వరాలు ఇస్తూ ఉంటాడు. వాళ్ళలో జల్దీ ఇచ్చేటువంటి వాడు వీళ్ళు. కానీ విష్ణు మాత్రం అలా కాదు, యోచించి ఎవరికి ఏ వరం ఎప్పుడు ఎలా ఇవ్వాలనో అది ఆలోచించి ఇస్తాడు. అయితే దీనికి ఒక కథ చెప్తాను వినమని చెప్పేసి వృకాసుర సంహారం చెప్తున్నాడు. వృకాసురుడు అంటే మనం అనేటువంటి భస్మాసురుడు, వాడి యొక్క కథ, వాడి అసలు పేరు వృకాసురుడు. ఇక వృకాసురుడి యొక్క కథ చెప్తాను విను నాయన అని చెప్పుకుంటూ అభిషేక ప్రియ శివ. ఒకసారి ఇలాగే నారదుని ఉపదేశాన్ని విన్నటువంటి వృకాసురుడు, అరే నువ్వు తపస్సు చేస్తే నీకు ఎక్కడ లేని వరాలు వస్తాయి రా, నువ్వేమైనా సాధించవచ్చు అని చెప్పి నారదుడు లేనిపోనితోటి వాడికి మూలకం పెట్టాడు. పెట్టగానే ఆ వృకాసురుడు అనేటువంటి వాడు ఏం చేయాలి, శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఎసంటి తపస్సు చేశాడంటే శరీరం యొక్క మాంసఖండాలు కోసి వాటి నైవేద్యం పెట్టాడు. వాడికి అంతటి దుర్మార్గంగా, వాడు అంతటి శక్తివంతుడు, వాడు ఇంద్రియ సమర్థుడు, వాడు అవన్నింటిని కూడా వశం చేసుకున్నటువంటి వాడు. అగ్ని ద్వారా శంకరుడికి వ్రేల్చి ఆ తన మాంసఖండాన్ని తన చేతితోటే పెట్టాడు. అయినా సరే 6 రోజులు ఉపాసించాడు. శంకర భగవానుడు కనిపించలేదు. ఆ కైలాసపతి దర్శనం లభించకపోయేసరికి చాలా చివుక్కుమన్నాడు. దేవోపలబ్ధిం అప్రాప్య నిర్వేదాత్ సప్తమే అని. ఇక 7వ రోజు వచ్చింది. 6 రోజులు కూడా శివుడు స్వంత శరీరం మాంసం కోసి నైవేద్యం పెడితే కూడా కనిపిస్తలేడు. ఇక నేను 7వ దినం కేదార తీర్థంలో స్నానం చేసి వస్తా అని చెప్పి స్నానం చేసి వచ్చి చక్కగా నిశ్చితమైనటువంటి మంచి కొషగా ఉన్నటువంటి పదునున్నటువంటి ఒక కత్తి తీసుకువచ్చేసి ఈ కత్తితోటి తడిసిన నా మెడకాయని అలాగే నరికి అలా యజ్ఞకుండంలో వేసి పారేస్తా. ఇక నాకు దేవుడు కనిపించడు, నాకు ఈ జీవితం వద్దు, శివుడు కనిపించండి అని చెప్పి నారదుడు తీవ్రమైన భక్తితో చేస్తేనే కనిపిస్తాడని చెప్పాడు. కాబట్టి వీడు ఎంత తీవ్రత అంటే అంతకంటే తీవ్రంగా వాడు పాపం మొక్కాడు దేవుడికి, శివునికి. ఆ వృకాసురుడు మొక్కేసరికి శివుడు చూశాడు. పాపం పరమ దయాళమైనటువంటి శివుడు ఒక భక్తుడు తలకాయ నరుక్కుంటామని సిద్ధపడుతున్నాడు, వాడిని నేను రక్షించాలి అని చెప్పేసి అక్కడికి దగ్గరికి వచ్చాడు. అమ్మ ఇక దయాళువు కరుణావంతుడైనటువంటి ఆ పరమశివుడు తన యొక్క పవిత్రమైన కరస్పర్శతోటి, అయ్యా నీవు ఇలా మృతి చెందడం మంచిది కాదు, నేను ప్రత్యక్షమైన నీకు అని చెప్పేసి శివుడు ఆయన దగ్గరికి వచ్చేసి శతదేవుణ్ణి శరీరం అంతా కూడా కోసుకొని రోజొక్క ముక్క నైవేద్యం పెట్టాడు. వాడి శరీరం అంతా అసంటాడు, తడిసి వచ్చాడు. కేదార తీర్థంలో స్నానం చేసి వాడి దగ్గరికి శివుడు వచ్చి వాడి కత్తిని చేతిలోంచి లాక్కొని, ఏ వృకాసురా, ఆయన బాహువులు పట్టుకున్నాడు. ఆయన చేతులు దొరకబట్టి ఆత్మాహుతి ప్రయత్నాన్ని నుంచి భ్రమించాడు. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఆత్మఘాతినో జనాః అసూర్యాన్ లోకాన్ పశ్యంతి. అంటే మన కింద ఉన్నటువంటి 7 లోకాలు ఏవైతే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు ఉంటాయో వాటిల్లో అనేక లోకాల్లో వెలుగు అనేటువంటిది ఉండదు. నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం. ఇక ఆ లోకాల్లో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, చీకటే చీకటి ఉంటుంది, గుడ్డి వాళ్ళ జీవితం. కాబట్టి ఎవరైతే ఆత్మఘాతం చేసుకుంటారో, తనను తాను చంపుకుంటారో వాడు ఆ అసూర్య లోకాలకు వెళతాడు. సూర్యుడు ఎక్కడ కూడా వికసించడో, ఎక్కడైతే సూర్యరశ్మి ప్రసరించదో, ఎక్కడైతే సూర్యుడు ఉదయించడో అలాంటి లోకాలకు వెళ్ళిపోతాడు రా. ఈ ఆత్మహత్యా దోషం ఇంకోటి పైనుంచి చుట్టుకుంటుంది. కాబట్టి నిన్ను నేను అక్షత దేవుణ్ణి చేస్తున్నా అని చెప్పేసి వాడు ఎక్కడైతే రోజు 6 రోజులు మాంసం ముద్దలు కోశాడో ఆ శరీరం మా నెత్తి మీద చేపెట్టే వరకు మళ్ళీ శివకర స్పర్శతోటి ఆ శరీరం అంతా కూడా యథాపూర్వంగా మంచిగా తయారైంది. దండం పెట్టాడు. తమాభ చాంగాలమలం రుణీశ్వమే యథాభికామం వితరామి తేవరం ప్రియేయతోయేన నృణాం ప్రపద్యతాం అహోత్వయ ఆత్మా భృషమర్ధ్యతే వృథా.
ఒరే నిన్ను నువ్వు ఎందుకు రాలా వృధాగా బాధించుకుంటావు, అలాంటి కష్టపెట్టుకోకురా నాయన అని చెప్పి అంటుంటే, అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి అయ్యా నీ కోసం కేదార జలం తెచ్చారని కేదార తీర్థం జలమంతా కూడా ఆయన మీద మోసుకుంటూ శివునికి అభిషేకం చేసి, పాపాత్ముడైనటువంటి వృకాసురుడిని నేను నీ నువ్వు ఎప్పుడైతే నా శిరస్సు పైన చేయి పెట్టావో నాలో మంచి ఆత్మతత్వం ఒక్కసారి నాకు వికసించారని, నేను చేసిన పాపాలన్నీ గుర్తుకు వచ్చినాయి, అన్నింటినీ నన్ను క్షమించావు, నువ్వు నన్ను మళ్ళీ పూర్వంలాగా తీసుకువచ్చావు భగవన్, నేను ఒక్క వరం ఇస్తే నేను ప్రీతుడిని అవుతాను అనగానే, నువ్వు కోరుకోరా నీకు ఏ వరం కోరితే ఆ వరం ఇస్తానన్నాడు. పాపం బోళాశంకరుడు ఆయన. ఆ వృకాసురుడు అడగంగానే పరీక్షిత్ మహారాజా వాడేమడుగుతాడో, ఏదో భూమిలో ఇంత భూఖండమో ఆవులో గొర్రెలో ఏ మేకలో గజాలో తురగాలో అశ్వాలో అడుగుతాడు అనుకున్నాడు. కానీ వాడు వచ్చి ఏమని అడిగాడు, అయ్యా నేను ఎవరి శిరస్సు పైన చేయి పెడతానో వాళ్ళు వెంటనే మరణించాలి, భస్మం అవ్వాలి అని చెప్పలేదు, మరణించాలి అని చెప్పాడు. చెప్తే శివుడికి ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. ఓహో ఎవరి శిరస్సు చేపెడితే వాడు చచ్చిపోతాడంటే ఇది ఎక్కడి వరం రా నాయన, ఇసంటి వరం కోరుతావా అని మనసులో అనుకొని, సరే వాడు అడిగాడు కదా అలాగే కానిమో అని చెప్పేసి భక్తుడు కదా, లేకపోతే వాడు తలకాయ కోసుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. సరే పాముకు పాలు పోసినట్లుగా వాడికి ఆ వరం ఇచ్చి వేశాడు. వాడు తీసుకున్నటువంటి వాడై ఇలా అంటున్నాడు వృకాసురుడు మనసులో, గౌరీదేవుని హరించాలంటే ఈ శివుణ్ణి ముందు లేకుండా చేయాలి. కాబట్టి వరం ఇచ్చిన శివుడి దగ్గరికి వచ్చి ఈ పనిచేస్తుందో చేదో ఒకసారి నేను ఎట్టిలో పెట్టి చూస్తా అయ్యగారు అని అంటారు. ఇదేమిటిరా పాముకు పాలు పోసినట్టు, నేను నీకు వరం ఇస్తే నువ్వు నన్నే చంప వస్తున్నావు అని చెప్పి శివుడు పిరో ఊరుకుడు పెట్టాడు. ఎక్కడ కురికాడు, ముల్లోకాలు తిరిగాడు, ఒక్కొక్క లోకల్లో ఎవ్వరూ రక్షిస్తలేరండి. అందరి వైపు తిరుగుతూ ఉంటే ఆ కైలాసపతి పాపం స్వయంకృతాపరాధానికి చింతించుకుంటూ మూర్ఖులకు వరాలిస్తే ఇలా ఉంటాయి. ఎన్నోసార్లు ఆయనకు అనుభవం అయింది. అయినా సరే గజాసురుడి పొట్టలోకి ఆయనే పోయినాడు. ఎంతో మంది అలా అడగంగానే బాణాసురుడు అడిగితే ద్వారపాలకుడుగా పోయి కూడా ఉన్నాడు. మళ్ళీ పోయి విష్ణుమూర్తి రక్షించాల్సి వచ్చింది. ఇలాగా ఎన్నోసార్లు విష్ణుమూర్తి ఆయనను కాపాడాడు. కాబట్టి ఇప్పుడు నేను బ్రహ్మగారి దగ్గరికి పోతే నాకేమీ సహాయం దొరకదు, మళ్ళీ నన్ను విష్ణువే రక్షించాలని చెప్పేసి హే కృష్ణ ద్వారకావాస అంటూ కృష్ణుడిని స్మరిస్తున్నాడు. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ భగవానికి జై. ఆ విష్ణుమూర్తి అంటే పుణ్యాత్ములందరికీ కూడా పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. వైకుంఠధామంలో సర్వసంగ పరిత్యాగులై ఋషులందరూ కూడా మునులందరూ కూడా ఆయనను కోరుతుంటే కూడా ఆయన దర్శనం దుర్లభం. అలాంటి శివుడు బాధపడుతుంటే చూడలేక విష్ణుమూర్తి భూలోకానికి వచ్చాడు. ఆ వచ్చుకుంటే ఆపదలో హృదయాన్ని ఆపదలను దూరం చేసేటువంటి వాడు గమనించేసి తం తథా వ్యసనం దృష్ట్వా భగవాన్ వృజనార్దన దూరాత్ ప్రత్యుదీయాత్ భూత్వా వటుకో యోగమాయయా. ఆ భగవంతుడు విష్ణుమూర్తి వీడి ముందరికి విష్ణువులాగా వస్తే వీళ్ళకు రాక్షసులకు అసలే దేవతల ఏది ఉంటుంది. కాబట్టి ఒక వటువు అంటే బ్రహ్మచారి, వడుగైనటువంటి బ్రహ్మచారి రూపంలో యోగమాయ చేత తనను తాను నిర్మించుకొని ఆ బ్రహ్మచారి వాడి ముందరికి వచ్చాట. వచ్చేసి ఏమయ్యా వృకాసురాయేమో బాగా ఉరుకుతున్నావు, ఎక్కడ ఉరుకుతున్నావు అని అడిగాడు. అడిగితే ఆగాదు నన్ను ఇప్పుడు ఆపకు, నేను ముందర పోవాలి, అక్కడ శివుడు పోతున్నాడు, ఆయన నెత్తివీద చేయబెట్టాలి. ఎవర్రా ఆయన అంటే ఆయన నాకు వరం ఇచ్చాడు, ఇప్పుడే నెత్తివీ చేయబెడితే చచ్చిపోతారు ఎవరైనా అని నేను అడిగా. అది ఇచ్చాడు. కాబట్టి ఆయననే దొరకబట్టి ఒకసారి ఆయన నెత్తివీ చేయబెట్టానంటే నేను పార్వతిని హరించడం నాకు చాలా సులువు అవుతుంది. అంతటి దుర్మార్గమైన ఆలోచన కలిగినటువంటి వాడు. ఇక నల్ల జింక చర్మం, దండం, కమండలం ఇవన్నీ పట్టుకొని బ్రహ్మచారి కనిపించేసరికి అయ్యారండి. ఆ బ్రహ్మచారికి నమస్కరించాడు. ఆ బ్రహ్మచారి అతన్ని ఆపాడు. కొద్దిసేపు ఆపేటి చేతుల్లో దర్భను అలా వినమ్రతోటి వృకాసురుడికి అభివాదం చేసి, అయ్యా నేను బ్రహ్మచారిని, అభినయపూర్వకంగా మిమ్మల్ని ఆపి అడుగుతున్నా, శివుడు ఎంత దూరం పోతాడు, ఇంకో 10 అడుగులు ముందరికి పోతాడు, నాకైతే ఒక మాట చెప్పుండి అన్నాడు. ఇప్పుడు బ్రహ్మచారి వేషాల్లో ఉన్నటువంటి భగవంతుడు ఇలా పలుకుతూ ఉన్నాడు. శాకునేయ భవాన్ వక్త్రం శ్రాంతః కిం దూరమాగతః క్షణం విశ్రమ్యతాం పుంస ఆత్మాయం సర్వకామధుక్. అందరి కోరికలు నెరవేర్చేవో కామధేనువా, నీవు రాజువి వృకాసురునివి, నా ఒక్క మాట వినవా, క్షణం విశ్రమ్యతాం, ఒక్క క్షణం ఆగవయ్యా, యదిన శ్రవణాయాలం యుష్మద్ వ్యవసితం విభో భణ్యతాం ప్రాయత పుంభి ధృతై స్వార్థాన్ సమీహతే. కాబట్టి ప్రయాసపడుతూ ఇంత దూరం ఉక్కుతున్నావు, దమ్ము వస్తున్నది, గడిసేపు కూర్చొని కొద్దిగా గాలి వెతుకొని మళ్ళా వెంటవాడు నువ్వు దొరకవాడు ఎంతసేపు ఆయన బాబు ముసలివాడు శివుడు అంటే, లేదయ్యా ఏ శ్రీహరి, అమృతం వల్ల తీయటి మాట చెప్పుకుంటున్నాను, ఇక్కడ నువ్వు కాలయాపన చేస్తున్నావు, నేను చెప్పను పోయి ఆయన దొరకబట్టి నెత్తి చేయబెట్టాలని నాకు చాలా కోరికలున్నాయి, తర్వాత జరిగేవన్నీ నీకు తెలియదు అని చెప్పుకుంటూ వాడు పోవడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు వృకాసురా, నీవు చెప్పిందే నిజమైతే నీకు ఈ వరం ఎవరిచ్చారు? శివుడే కదా. అవునయ్యా శివుడే ఇచ్చాడు. కానీ శివుడి మాట ఎవరన్నా నమ్ముతారా? శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు.
శివుడు ఎవరిని ఎదిరించాడు? సొంత పిల్లనిచ్చిన మామని దక్ష ప్రజాపతిని బిడ్డ కాలిపోయి చచ్చిపోయేదాకా ఊరుకున్నాడు. గసంటి వాడు నీకు ఈ వరాలు ఎక్కడన్నా ఇస్తాడా? అది అన్ని అబద్ధ వరాలు. అలా లేదు. పిశాచాల యొక్క మాటలు ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఆయన భూతపతి, అనేక రకాల భూత ప్రేత గణాలన్నీ ఆయన వెంట ఉంటాయి, శ్మశానంలో తిరుగుతాడు. గసంటి వాడి మాట నువ్వు నమ్ముతావా అని చెప్పి వాడి మనసులో ఒక చింత లేపాడు. అయ్యో నిజమే కావచ్చు, ఇది పనిచేయదు కావచ్చు, వాటికనే నన్ను ఆయనతో దూరం చేసేటందుకు ఒక్కొక్కసారి ఇచ్చినట్టు చేస్తారు. కొంతమంది ఎవరన్నా తప్పించుకోవడం కోసం ఏదో ఒకటి చెప్తారు. ఓ అడవిలో ఒక పాప ముసలాయన ముని ఉన్నాట. చాలా బక్క చిక్కిపోయి పరికి పడ్డు వేరం, ఎండుకపోయి ఉన్నాట పాప బొక్కల కూడు వేరం. అసంట ఆయన దగ్గరికి దొంగడు వచ్చాట. వచ్చి ఇంత పెద్ద కత్తి పట్టుకు వచ్చాట. కైసారు తెచ్చి ఇప్పుడు నేను ఓడుస్తా, నీ దగ్గర ఉన్న డబ్బంతా అయ్యి అన్నట. ఒరే మూర్ఖుడా, నా వద్ద ఏం డబ్బు ఉన్నదిరా? ఒక్క కట్టుకున్న గోచి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఏమన్నా ఉంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తా? నేను మాత్రం అందరి లెక్క బయట ఉండకపోతున్నా. ఏదో భగవన్ నామస్మరణ చేసుకుందాం అని అడవిలోకి వస్తే నన్ను కత్తి చూపిస్తున్నావు. ఆ కత్తిని ముందు మడిచిపెట్టది ఇంత పొడవున్నది, ఫీట్ పొడవున్నదండి, 12 ఇంచులు. నా పొట్ట చూస్తే 4 ఇంచులు ఉన్నది. బక్కగా ఎండుకపోయి ఉన్న బొక్కల గూడును గంత కత్తి ఇటు పెడితే అటు వెళుతుంది రా, వద్దురా నాయన, నాకు చూస్తే భయం అవుతుంది అనగానే లేదు మీ బాబునోళ్ళకి అందరికీ మంత్రాలు వస్తాయి, ఆగాగు అని చెప్పి ఒక చేయి దొరకబట్టి వాడిని, ఆ మునిగారి చెయ్యిని దొరకబట్టేసి కత్తి కూర్చుతా అని చెప్పి పెట్టంగానే ఏ కావాలరా నీకు అంటే, నాకు నిధి కావాలి. భూమిలో ఎక్కడన్నా నిధులు ఉంటాయి అంటే మన ఇవి ఉంటాయి కదా, భూమి లోపల ఉండేటువంటివి ఆ హాండాలు, బంగారు కొద్ది హాండాలు ఉంటాయి, అవన్నీ కూడా నాకు దొరకాలి. ఆ నిధి నాకు దొరకాలంటే మీకు అందరికీ మంత్రాలు వస్తాయి. నువ్వేదైనా మంత్రం నాకు చెప్పు, ఆ మంత్రాన్ని చదువు, అది అలవడంగానే నేను అది తీసుకొని వెళ్ళిపోతా. నీ దగ్గర లేకపోతే నువ్వు ఇప్పగలవు కదా అనగానే, అరే గసని మంత్రం ఏమి ఉండదురా మా దగ్గర, అయినా కానీ నేను అది ఇప్పగలిగితే నేనెందుకు ఇక్కడ ఉంటా, ఎంతో చేస్తుంటే. లేదు చంపుతానగానే ఇక అయితే ఒక పని చేస్తా, ఒక చిన్న మంత్రం చెప్తా, ఆ మంత్రాన్ని నువ్వు అను. పెద్ద చెప్పొద్దు, నాకు నోరు తిరగదు. సరేనా, చిన్న మంత్రం చెప్తాను. చిన్న మంత్రం చెప్పంగానే ఏమవుతుంది, నీకు కళ్ళు మూసుకొని మంత్రం చెప్పని చేయి, నీకు ముందర తెరవంగానే కళ్ళబడుతుంది. ఆయనతో విడిచిపెట్టంగానే ఉరుకుదామని చూస్తున్నావు నువ్వు అని చెప్పేసి దొరకబట్టి చేయి పట్టుకొని, కత్తి చేత పట్టుకొని మెడకాయ మీద పెట్టి నువ్వు చెప్పి ఇప్పుడు మంత్రం అన్నాడు. ఏమి లేదురా, మంత్రం ఉన్నది కానీ దానికి ఒక నియమం ఉన్నది, మరి ఆ నియమం ప్రకారంగా చేయాలి. నువ్వు ఏమన్నా చెప్పు చేస్తా. చిన్న మంత్రం కావాలంటే 2 అక్షరాలు అన్నమాట. 2 అక్షరాలు నా ఇది చేస్తాయి చెప్పు అనగానే రామ 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 అని ఒక 10 సార్లు అనాలి. 10 సార్లు అంట. అన్నప్పుడల్లా కోతి యాదికి రావద్దు. రామ 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 అని 10 సార్లు పలకాలి. ఎప్పుడు కూడా మధ్యలో కోతి యాదికి రావాలి. వస్తే ఏం చేయాలి, మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ 10 సార్లు అనాలి. ఓ సరే, ఇలా అయితే మంచిగా చిన్నదే కదా, ఏమున్నది రామరామానుడే కదా, ఎంత పని అనుకున్నాడు పాపం వాడు దొంగాడు. ఈయన చేయి దొరకబట్టేసి రామ 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 రామను 5-6 సార్లు అనగానే ఆ కళ్ళు, గోళ్ళు, వేళ్ళు, ఆ ఎర్రటి చెవులు, ఆ చిన్నగా కోతి పిల్ల, దాని కిచకిచ రావాలు, దాని పళ్ళు అన్ని గడబడ్డాయి. గడబడగానే అయ్యో అయ్యగారు కోతి యాదికి వచ్చింది. చెప్పే కదరా, కోతి యాదికి వస్తే మళ్ళీ ఒక్కసారి మొదటి నుంచి మొదలు పెట్టాలి. రామ 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 మళ్ళీ అదే యాదికి వస్తున్నది. అయ్యగారు బండ మీద కూర్చున్నది, ఒక కోతి గడబడుతున్నది, ఇంత పెద్ద కోతి ఉన్నది, దయ్యం మీద అది నాదికే చూసి భయపెడుతున్నది. మనస్సు అనేటువంటిది ఎలా ఉంటుందంటే, నువ్వు దేన్ని యాదికి రావద్దు అని చెప్పి కూర్చుంటే గట్టిగా గదే మన మనసులోకి మాటికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగా వాడు అలా చేసి 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 ఇక చివరికి అయ్యా నా నుంచి అయితే లేదు, ఇది ఒక్కసారి, రెండోసారి, 4-5 సార్లు అన్నాడు. ఇక 3వసారికి వచ్చే వరకు 2 సార్లు కూడా అనలేకపోతున్నాడు. ఇక తర్వాత చివరికి 5వసారికి వచ్చే వరకు వాడికి కోతి తప్ప ఇంకా రామశబ్దం కూడా యాదికి లేదు. వాడికి రామ అన్నామంటే కూడా లేకుండా కోతి మాత్రమే వాడి బుర్ర నిండా కూడా నిలిచిపోయింది. అగో అలా ఉంటుందిరా. కాబట్టి ఈ శివుడు ఇచ్చినటువంటి వరాన్ని నువ్వు మాత్రం ఎలా నమ్ముతావు ఒక్కసారి అని చెప్పి వాడి మనస్సంతా కూడా ఒకసారి కల్మషంగా చేసి పడేశాడు. అలాంటి కలుషితంగా ఉన్నటువంటి వాడు భూత ప్రేత పిశాచాలకు అధిపతి అయినటువంటి శివుడు నీకెలా వరాలు ఇస్తాడరా? ఆయన కనుక వరాలు ఇచ్చే శక్తి కనుక ఉంటే ఆయన కూడా విష్ణువులాగా, బ్రహ్మలాగా మంచిగా హాయిగా సత్యలోకంలోనూ వైకుంఠంలోనూ ఉంటాడు కదా, శ్మశానంలో ఎందుకు ఉంటాడు? ఇవన్నీ వినే వరకు వానికి నిజంగానే అనుమానం వచ్చింది. మరైతే ఏం చేయాలి అయ్యగారు అన్నాడు. ఏం చేస్తావురా, ఏమున్నదో ఒకసారి నువ్వు పరీక్ష చూసుకో అని ఆయన తొందర పెట్టాడు. వాడిని తొందర పెడతారు కొంతమంది వకీళ్ళు కూడా, ఇలాగే బదిలిస్తారు, మన చేత ఏదో ఒకటి బదిలిచ్చేస్తారు, నేను నోరు జారి బదులుతాం. ఆయన గట్టిగా అడిగే వరకు ఏముండో చూడాలంటే మనమే చెక్ చేసుకోవాలి. ఒకసారి నెత్తి తోటి గిలా అనుకో అన్నాడు. ఈయన గిలా అనగానే వాడు కూడా గిలా అనుకున్నాడు. ఆయన అక్కడిని పడున చనిపోయినాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే 88తమः అధ్యాయः. హరి ఓం తత్సతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవానికి మోహిని వచ్చి దేవదూతం అవన్నీ
ఇందులో వృకాసురుడి కథ, భస్మాసురుడి కథ. ఇది భస్మం చేయడం కాదు, ఇది వట్టిగా వాటి తలకాయ వలుగుతుంది అక్కడనే. అప్పటికే దేవదుందువులందరూ కూడా మీద నుంచి అది పుష్పవృష్టి కురిపిస్తారు. దేవదుందువులన్నీ కూడా మోగుతుంటాయి. వృకాసురుడి వృత్తాంతం అంటున్నాడు, ఆయనే భస్మాసురుడు అని చెప్పి చెప్తున్నాడు. ఇక శీఘ్రంగా ప్రసన్నమయ్యేటువంటి వాళ్ళు, వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు శివుడు, బ్రహ్మ కానీ విష్ణువు అలా కాదు. విష్ణువు చాలా యోచించి అర్హుడైన వాడికే వరాలు ఇస్తాడు తప్ప అనర్హుడికి వరాలు ఎప్పుడు కూడా ఆయన ఇయ్యడు. వీళ్ళలాగా ఇచ్చి కష్టాలు తెచ్చుకోడు. మనం నిన్న కూడా చూసాం, పౌగండంలో బ్రహ్మగారు వచ్చేసి విష్ణుమూర్తిని పరీక్షిద్దామని చెప్పేసి గోవులన్నింటినీ దాచిపెట్టి ఎంత కష్టపడ్డాడు. కాబట్టి ఒకసారి భృగు మహర్షి ముగ్గురు మూర్తులను పరీక్షించడానికి, అంటే ఎవరు వీళ్ళలో ముగ్గురులో గొప్ప, శివుడా, బ్రహ్మనా, విష్ణుమూర్తినా అని చెప్పేసి ఋషులందరిలో ఆ బృహస్పతి స్థావనం దగ్గరనో అక్కడెక్కడో వాళ్ళకి ఒకసారి అనుమానం వచ్చింది. రాగానే ఏం చేద్దామనగానే, మీరు మనల్లో ఒకళ్ళు పోయేసి ఆ ముగ్గురిని పరీక్షించి రావాలి, ఎవరు గొప్పవాడో మనం తెలుసుకుందాం అనగానే, సరే అక్కడ అందరిలోకి పెద్దవాడైనటువంటి భృగు మహర్షి ఉన్నాడు. ఆయనను పిలిచి, అయ్యా మీరు వెళ్ళండి, వెళ్ళేసి త్రిమూర్తుల ఇళ్లకు వెళ్ళండి, వాళ్ళలో మీకు జరిగిన సత్కారాలతో ఎవరు గొప్పవాళ్ళో మాకు తెలపండి అని చెప్పి చెప్పారు. శ్రీ శుకౌవాచ, శుకబ్రహ్మ చెప్తున్నాడు ఆ పరీక్షిత్ మహారాజు తోటి, సరస్వత్యాస్తటే రాజేంద్రశయ సత్రమాసత వితర్క సమభూతేషాం త్రిష్వధీశేషు కో మహాన్. ఈ ముగ్గురు అధీశ్వరులలో ఎవడు మహాంతుడు అని సరస్వతీ నదీ తీరంలో ఉన్న ఋషులందరికీ ఒక అనుమానం వచ్చింది. రాగానే తస్య జిజ్ఞాసయా దేవై భృగుం బ్రహ్మసుతం నృప తజ్ఞాస్యై ప్రేషయామాసు సో అభ్యగాత్ బ్రహ్మణ సభాం. ఆయన మొట్టమొదటికి బ్రహ్మగారి సభలోకి వినాట. బ్రహ్మగారి సభలోకి వెళ్ళే వరకు ఆయన యొక్క మహిమానం తెలుసుకుందామని వెళ్ళేసరికి ఆ చతుర్ముఖ బ్రహ్మ లేవలేదు, నిల్చోలేదు, ఈయనకు నమస్కరించలేదు. నిజంగా బ్రహ్మర్షి వచ్చాడు అంటే ఆయనకు లేచి నమస్కరించాలి. కానీ భృగు మహర్షి లాంటి పెద్దవాడు వస్తే కూడా బ్రహ్మగారు అలాగే కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆయనను స్తోత్రం కూడా చేయలేదు. ఈ కారణంతో బ్రహ్మదేవుడు పనికిరాడు, ఈయన గొప్పవాడు కాదు, పెద్దవాళ్ళని గౌరవించే గౌరవం ఈయనకు అది కూడా లేదు సంస్కారం, కాబట్టి ఈయనను నేను ఒప్పుకోను అని చెప్పేసి అక్కడి భృగు మహర్షి ఇంకా కొంచెం ముందుకు పోయినాడు. అలా ముందుకు తత కైలాసమగమత్, ఆ తర్వాత కైలాసానికి వెళ్ళాడు. సతం దేవో మహేశ్వర పరిరబ్ధుం సమారేభే ఉత్థాయ భ్రాతరం ముదా. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసి కైలాస పర్వతంలో చూసేసరికి ఆత్మీయతతో, సంతోషంతో అతను దగ్గరికి అక్కుని చేర్చుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ భృగు అంటున్నాడు, నువ్వు లోక మర్యాదను, వేద మార్గాలను బహిష్కరించేసి నువ్వు ఉండే స్థలం మంచిది కాదు, అలా ఉల్లంఘించి నువ్వు ఇలాంటి ప్రేత పిశాచాలు ఉండేటువంటి వాటిల్లో తిరుగుతుంటావు కనుక నీవు నాకు ఆలింగనం చేసుకోవడానికి నువ్వు సమర్థుడు కాదు, నిన్నే ఆలింగనాన్ని నేను స్వీకరించను అనుకుంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు. మహేశ్వరుడు క్రోధంతో ప్రళయాగ్ని ఉగ్రుడైపోయి త్రిశూలాన్ని చేతవుని ఆ మునిని భృగు మహర్షినే చంపడానికి సిద్ధపడ్డాట. అప్పుడు పార్వతీదేవి పతిదేవుని పాదాల మీద పడి, వదిలిపెట్టు పాపం, పక్క బ్రాహ్మడుగా మునిని చంపితే ఏం వస్తుందని చెప్పి శివుడిని ఆపింది. త్రిశూలంతో శాంతింపజేసింది ఆయన చంపకుండా. ఈ విధంగా శ్రీమన్నారాయణ నివాసానికి వెళ్ళుకుంటూ చిచి ఇలాగా ఏదన్నా ఒక మాట అనగానే కోపానికి వచ్చేవాడి లోపల అతనెక్కడ దేవుడు అవుతాడు, ఈయన కూడా నాకు ఈ ముగ్గురులో గొప్పవాడు కాదు, సరే వైకుంఠుడి దగ్గరికి వెళ్తాను అన్నమాట. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసి చూసేసరికి అక్కడ ఆయన ఆ తల్లి కూర్చున్నది. శాంతాకారంతో ఆయన మంచిగా ఆదిశేషు మీద పడుకొనున్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ విధంగా అలాంటి సర్వలోకైకనాథుడు లక్ష్మీ అమ్మవారితోటి పాద సంవాహనం చేయించుకుంటున్నటువంటి విష్ణుమూర్తిని చూచాడు. చూచి ఎప్పుడైతే ఈ భృగు మహర్షి లోపలికి వచ్చాడో ఆయన చటుక్కున లేచి ఈయన కాళ్లకు నమస్కరించాడు. ఇలా చేద్దామనే లోపల లక్ష్మీదేవి ఉన్నది, ఆమె ఇంకా జరుగుతూనే లేదు. ఇంతలోకి ఆయన దగ్గరికి వచ్చేశాడు. ఏమిరా నేను వస్తే పడుకొని భార్యతో కాళ్ళలో తెచ్చుకుంటావా, నీకు లేవడం తెలియదా అని చెప్పేసి కాలితోటి ఆయన వక్షస్థలం మీద తన్యాట. ఆ వక్షస్థలంలో ఎవరుంటారో ఆయన పేరే శ్రీనివాసుడు. శ్రీని లక్ష్మీదేవిని నివాసంగా చేసుకున్నవాడు. ఆయన హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది, శ్రీభూ సమేతుడు ఆయన. కాబట్టి శ్రీ మీద తన్నేసరికి ఆ లక్ష్మీదేవికి మహాకోపం వచ్చింది. ఈ ముని ఎంతవాడైతే మాత్రం వచ్చేసి ఇంట్లోకి వచ్చి అడగకుండా పెట్టకుండా నీ వక్షస్థలం మీద తన్నాడు, ఈయన నేను ఇక్కడ ఉండనని చెప్పాము. వెళ్ళి వచ్చిన తర్వాత పద్మావతి కథ ఇవన్నీ కూడా మనం వెంకటేశ్వరాది కథ తెలిసిందే. అయితే విష్ణుమూర్తి ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఆ ఋషీశ్వరుని మునీశ్వరుని మంచం మీద కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు గడుగుతున్నాడు. ఈమెకు అసలే కోపం వస్తున్నది. వద్దన్నాడు, ఇంట్లోకి పిలిచాడు. ఇంట్లోకి పిలిచి ఇంకా వీడికి గొప్ప సేవలు చేస్తూ ఉన్నాడు. ఇగో ఇతనికి నేను పెళ్ళవనైనందుకు అని చెప్పి బాగా బాధపడుకుంటూ వెళ్ళిపోదాను. ఒక ఇళ్లలో ఇలా ఉంటుంది, భార్య అనుమతి లేకుండానే భర్త ఇవ్వండి ఇంటికి తీసుకువచ్చుడు, భోజనానికి పిలుచుడు, ఆతిథ్యాలిచ్చుడు, ఇవన్నీ కూడా పెళ్ళాలకు ఇష్టం కాని పనులు కొన్ని ఉంటాయి. తెలియక ఒకటి చేస్తాడు. ఒక్కసారి 2 సార్లు ఒక ఆయన గీదే అలవాటు ఉండనట. ఎవరు చూస్తే వాడిని ఇంటికి పిలుచుడు, అరే నా పిల్లలకి వాళ్ళ వంట చేస్తుంది రా, మా ఇంట్లో నీకు జోరుదారు భోజనం పెట్టిస్తాను.
దోస్తులు అందరూ ఊర్లో వాడు అయిపోయినారు. ఇప్పుడు బస్ స్టాండ్ వాడు ఎవడు వస్తే వాడిని కొత్త అని పిలిచి, అరే మనం చిన్నప్పుడు చదువుకున్నాం మఠం వాళ్ళకి అక్కడ కాచగరాల ఇంట్లో పడి ఉన్నప్పుడు నడు 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 అని వాడు పట్టుకోవచ్చుడు. ఆయనతో వాడికి అన్నం పెట్టిస్తా అని చెప్పి తీసుకొచ్చి పెళ్ళం రోజు చూస్తున్నదట. ఎక్కడ లేని గొడవనయ్యా ఇది, ఇంట్లో ఏమన్నా ఉన్నదా లేదా చూడకుండా, చల్ల ఉన్నదా, కాయ ఉన్నదా, కూర ఉన్నదా చూడడం, వీడు రోజు ఒక్కడిని పట్టుకు ఏం చేయాలి? వాళ్ళ అన్నగాడిని పోయింది. ఏమి లేదు చెల్లెమా అని దానికి ఉపాయం చెప్పాడు. ఓ పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చి ఇవన్నీ తీసుకురా పోన్నది. ఓనాడికి ఇలాగే బస్ స్టాండ్లో ఎవడో దొరికితే వాడిని పట్టుకొచ్చాడు. దారా దోస్తాను కానీ వాడే వెడ్డి అయిపోతున్నాడు. నేను వీడికి ఎక్కడ దోస్తున్నాయి, వీడిని ఎన్నడూ చూడలేదు. లేదు ఇవాళ మా ఇంట్లో నీకు భోజనం పెడతా, నువ్వు రావాలి మా ఇంటికి. సరే ముసాఫిర్ గాడు వాడు ఎక్కడో తినడానికి మంచిగా ఇలా బయటకు వచ్చినప్పుడు ఎవడైనా తిండికి పిలిస్తే దానికి అంతకంటే గొప్ప ఏమన్నా నా పనులన్నీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఇంట్లోకి రాగానే నువ్వు స్నానం చేసినప్పుడు నా పెళ్ళం వంట చేస్తే నేను పోయి సామాన్లు తెస్తాను. వీడు బజారుకు పోయినాడు. పోయేవరికి పెళ్ళం వాళ్ళ తమ్ముడు ఒక ఉపాయం చెప్పాడు మంచిగా ఏం చేయాలి. అది ఆయనతో ఒక రోలుకు రోపలికి పార్వతీ పరమేశ్వర పూజ అని చెప్పి రోలు రోకలికి మొత్తం పసుపు పూస్తున్నదట. వీడు స్నానం చేసి టర్కీ టవల్ కట్టుకొని బాత్రూంలో జీవితాలకి వచ్చి చెల్లెమ్మ ఏమో చేస్తున్నావు పూజ అంటే, అయ్యో ఇవాళ చాలా పెద్ద పండుగ అండి, రథసప్తమి ఏంటి పండుగ, ఇవాళ పార్వతీ పరమేశ్వర పూజ చేస్తాం మేము, గిరిజాంబిక పూజ అంటే ఏమంటారు దీన్ని అంటే, ఈ రోలు రోకల్ని పార్వతీ పరమేశ్వర మేము తలుస్తాం, తలిచేసి దానికి పసుపు కాబట్టి మంచిగా చక్కగా అలంకారం చేస్తాం. ఈ అనగానే చేసి ఏం చేస్తారు ఇక తర్వాత నన్ను అడుగుకోండి. ఇక నేను చెప్పానంటే మళ్ళీ మీకు కోపం వస్తుంది, మీ మిత్రుడికి కోపం వస్తుంది. లే చెప్పు ఏం చేస్తారు దీంతో, ఆ పూజ అంతా అయిన తర్వాత అని ఆగించాడు. చెప్పాలి. లేదు చెప్పు అంటే ఏం లేదంటే మీరు అన్నలాంటి వాళ్ళు, మీరు మంచివాళ్ళు కాబట్టి మీకు చెప్పాలి కనుక చెప్తున్నా. అమ్మాయి మీ దోస్తు మాత్రం చెప్పకుండా నేను చెప్పాను. చెప్పు. ఏం లేదండి, ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ఎవరన్నా వస్తే మన ఇంటికి వాడిని పిలిచి భోజనం పెట్టి చక్కగా తాంబూలం ఇచ్చి పడుకున్న తర్వాత ఈ రోకలితోటి ఆయన ఈ రోల్తో నేను ఇద్దరు కలిసి నెత్తి మీద వేసి వాడిని చంపుతాం. మా ఇంట్లో ఇదొక ఆచారం ఉన్నది అన్నట. నీ అమ్మకడుప నన్ను చంపేటందుకు వీడికి అందుకనే ఎవరు ముక్కు మొహం తెలియని వాడి బస్ స్టాండ్లో దొరకబట్టి అన్నం పెడుతుందా అని చెప్పి తీసుకువచ్చాడు వీడు అని చెప్పేసి వాడు అక్కడే టర్కీ టవల్తోటి పైంట్ షర్ట్ చంకలు పెట్టుకున్నాడు. ఇక వాడు కలుగుతున్నాడు. వాడు పాపం కూరగాయలు చల్ల చమరు అన్ని పట్టుకొని వాడు పాపం ఎదురైనాడు. ఏవిరా ఇలా ఉరుకుతున్నావు, ఆగు అన్నాడు. నీ ఇల్లు వద్దు, నీ దండం పెడితే నీ భోజనం వద్దు అనుకుంటే వాడు రన్నింగ్ బస్ ఎక్కి వాడు అవతల పడుతుంటే ఇక ఉరుకుతున్నాడు. బస్ స్టాండ్ బాబు ఉరుకుతుంటే వీడి ఇంటికి వచ్చాడు. వచ్చి పెళ్ళామని ఎదురు లొల్లి పెడుతున్నాడు. నేను ఎవరిని తీసుకొస్తే వాడికి భోజనం పెట్టాలని చెప్పే కదా, నాకు ఎంతమంది దోస్తులు ఉంటారు మొగాళ్ళకు, నువ్వు వాడిని ఎందుకు వెళ్ళగొట్టావు? నేనేం వెళ్ళగొట్టలేదండి అని. ఎందుకు పోతున్నాడు మరి వాడు అనగానే ఏమి లేదండి, ఈ రోలు రోకలు నాకు ఇవ్వని అడిగాడు. అడిగితే నేనెందుకు ఇస్తా, ఇది మా అమ్మ నాయన ఇంట్లో అన్నం తెచ్చుకున్నాను, మా అత్త మామలు కూడా బంగారం ఇవ్వలేదు కానీ మా అమ్మ నాయన రౌత్ ఇచ్చారు, ఈ రాయిని నేను తెచ్చుకున్నా, ఇది నేను ఎవ్వరికి ఇయ్యాను అన్న అనగానే, ఈ రోలు రోకలు ఇవ్వకపోతే మీ ఇంట్లో తిండేది నా చెప్పి ఆయన ఉడుకుతున్నాడు. నేను ఆయనకి ఏం చెప్పాలి? ఇక రోలు రోకలు ఇయ్యనంటావా, నేను ఇస్తాగు అని చెప్పి వాడు ఆ రోకలు తీసుకొని వాడిని వెంటబడ్డాడు. అరే ఇది తీసుకోరా అది వాడు చూశాడు. వీడు రోకలు పట్టుకు వస్తున్నాడు, నా సాగు చేస్తాడు ఇవాళ, వీడికి మాత్రం దొరకకూడదని చెప్పేసి రన్నింగ్ బస్ ఎక్కి వాడు అవతల పడ్డాడు. ఏ ఊరి బస్సు వస్తే ఆ ఊరు ఎక్కాడు. కాళేశ్వరమో వెంకటాపురమో కరీంనగరో అంతేనా బస్సు వచ్చింది, ఎక్కడ అవతల పడ్డాడు. అయిపోయి అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వాడు పోయినాడు. పాపం ఊరేడు మందికి చెప్తాడు, అరే వీడింటికి ఎవరైనా ఈ సంవత్సరం మొదటి వాడిని మాత్రం చంపుతారట వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆచారం అంటే ఎవరు పోకూడదు. ఇక అన్నగాడికి మనసులోనే దండం పెట్టుకుంది. అబ్బా మా అన్నగాడు మంచి సలహా ఇచ్చాడు, ఇటువంటి మొగళ్ళు కూడా ఉంటారని చెప్పి. కాబట్టి విష్ణుమూర్తి ఇలా రాగానే హృదయం మీద దన్న వాడికి ఆయన కూర్చోబెట్టి కాళ్ళు గడుగుడు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చుడు, ఇవన్నీ చేసుకుంటే ఇంకా అంటున్నాడు. అది పెళ్ళం రుసరుసలు ఆడుతున్నది. అప్పుడే ఇంకా అంటున్నాడు, అయ్యా మీరు కాలుతో నా భుజం నా ఛాతీ మీద దన్నారు కదా, ఈ ఎముకల గూడు ఛాతీ అంటే ఈ దాకి నీ కాలుకి ఏమన్నా దెబ్బ దాకిందేమో అని చెప్పేసి కాళ్ళు మెత్తగా తీసుకుంటూ దండం పెడుతున్నాడు. ఇక ఆయన అక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇటువంటి అడిగే కదా శిష్యుడు అంటే వీడే గొప్పవాడని చెప్పేసి కిందికి వచ్చేసి ఆ సత్రం ఎక్కడైతే యాగం జరుగుతున్నదో ఋషులందరూ కూర్చొని చేస్తున్న సరస్వతి తీరానికి వచ్చి త్రిమూర్తులలో విష్ణుమూర్తి మాత్రమే గొప్పవాడు అని చెప్పేసి కితాబ్ ఇచ్చాడు. ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవానికి జై. ఒకసారి ఇలాగే ఏకదా ద్వారవత్యాంతు విప్రపత్న్యా కుమారక జాతమాత్రో భువం స్పృష్ట్వా మమార కిల భారత